ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో రోజువారీ పూజ కోసమని చాలామంది పక్క వాళ్ళ ఇంట్లోని పూలు కోస్తుంటారు. అలా కొయ్యవచ్చా అనే విషయాల గురించి తెలుసుకుందాము. పూజలో పూలు వాడడం తప్పనిసరి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పూలతో పూజ చేస్తారు. అయితే దేవుడి పూజ కోసం పూలను బయట మార్కెట్లో లేదంటే బయట పెరట్లో గార్డెన్లో పూసిన పూలను లేదంటే పక్కింట్లో పూలు ఉంటే వాటిని అడిగి కోసుకొని వచ్చి పూజలు చేయడం లాంటివి చేస్తుంటాము. ఎవరైతే భక్తిపూర్వకంగా పవిత్రమైన మనసుతో పుష్పాన్ని కానీ పండుని కానీ కొంచెం జలాన్ని కానీ సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దేవుడు తృప్తిగా స్వీకరిస్తారని చెప్తారు. చాలామంది తెలియకుండా దొంగచాటుగా పూలు కోసుకొని దేవునికి అలంకరిస్తారు. అయితే అవతల వాళ్ళు వద్దంటే చాలు గుర్రున చూడడం మాత్రమే కాదు, వీళ్ళకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటూ మనసులో తిట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఉదయం పూట వాకింగ్ చేస్తూ ఏ ఇంట్లో పూలు కనిపించినా కోసేస్తుంటారు. కానీ అలా చేయడం దొంగతనము, పాపము, దోషం కిందికే వస్తుంది. అందుకే యజమాని అనుమతి తీసుకున్నాకే పూలు కొయ్యాలి. వాళ్ళు ఒప్పుకున్నా కూడా పూలన్నిటినీ కోయకుండా కొన్నిటిని వదిలివేయాలి. అప్పుడు కూడా ఆ పూజలో సగం ఫలితము ఆ ఇంటి యజమానికి వెళ్తుంది. నిజానికి ఆ మొక్కల్ని పెంచిన యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుడి పూజ కోసము అవసరమైన వాటిని మాత్రమే కోసి మిగిలినవి చెట్టుకే వదిలేయాలి. మన డబ్బులు పెట్టి కొన్న పూలను మాత్రమే దేవుడికి పెట్టాలి, లేదా భక్తితో మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం అన్నిటికన్నా శ్రేయస్కరం.